నేను లక్ష్మి ఒకసారి అలా వెళ్ళి అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో చూసొస్తామక్క. వంటలు కూడా ఏం చేస్తున్నారో చూసొద్దాం చిన్నత్తయ్య. నీ తిండి ధ్యాస మీద ఉప్పు వర్షం పడా. వచ్చింది వనభోజనాలకే, వంటలు చూడాలన్న ఆరాటం ఎందుకే? తినాలని కాదులేవే దుర్గా, ఏం చేశారో అని ఆరాటం. దాని సంగతి నాకు తెలియనట్టు నువ్వు సమర్థించుకో. సరే వెళ్ళి త్వరగా రండి, మళ్ళీ ఐజీ గారు వస్తే స్పీచ్ మొదలు పెడతారు. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానత్తయ్య. వివరంగా చూసి రండి. ఇంకా నయం, వీలైతే భోజనాలు కూడా చేసి రండి అన్నావు కాదు. పద వెళ్దాం. అక్క, వాతావరణం ఏర్పాట్లు అన్ని చాలా బాగున్నాయి అక్క. అత్తయ్య, ఆ తులసి రాలేదు కదా, అందుకే అంతా ప్రశాంతంగా బాగా ఉందత్తయ్య. వచ్చుంటే రసాబాసే కదా, హడావిడి, ఎచ్చిడి, అల్లరి, గొడవ. వట్టి వనభోజనాలే కాదక్క, చాలా గేమ్స్ అవి ఉన్నాయట. ఫన్నీ గేమ్స్, డాన్సులు కూడా ఉంటాయంటత్తయ్య. ఇంకేముంది, ఆ తులసి కూడా లేదుగా, తుమ్ము తొలిపే. దుర్గమ్మ కోడలుగా ఈ అమ్మాయే అని మొత్తం డిపార్ట్మెంట్ అనుకునేలా చేయాలి. వెంకటలక్ష్మి, ఫ్రీ మీల్స్ కదా అని బిర్రుగా లాగించి గురకలు తీసేకు. చూడత్తయ్య, బా ఏదో సరదాగా అన్నాను లేవే. ఈ వెంకటలక్ష్మి వాగుడు వల్ల తులసిని రాకుండా చేశారు. తర్వాత చెప్తా దీని సంగతి. అందరికీ నమస్కారం. సిటీ పోలీస్ స్టేషన్ స్టాఫ్ అందరి కోసం ఏర్పాటు చేయబడిన కార్తీక వనభోజన మహోత్సవానికి విచ్చేసిన పోలీస్ కుటుంబ సభ్యులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా సభా కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో మహోత్సవ ప్రారంభం. ఐజీ గారి సందేశంతో తదుపరి వినోద కార్యక్రమాలు, చివరిగా వనభోజనాలు. ఈనాటి ముఖ్య అతిథి మన ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీ 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 వెంకట్రావు గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం సార్. నమస్కారం. తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ రామచంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు, ఆయన్ని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మన మాజీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ కృష్ణ ప్రసాద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మన మాజీ కమిషనర్ గారి భార్య అయిన శ్రీ కనకదుర్గాదేవి గారిని, అలాగే ఎమ్మెల్యే భార్య గారైన లక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
ఐజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పోలీస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. వనభోజనానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమం గురించి నాకన్నా కూడా మన కృష్ణప్రసాద్ గారే బాగా చెప్తారు. ప్లీజ్ ప్రసాద్ గారు. ఇప్పుడు మనం జరిపిన దాన్ని దాత్రి పూజ అంటాం. దాత్రి అంటే తల్లి, అమ్మ, భూమి. ఈ వనమే మనకు తల్లి. జీవనం మొదలైందే ఇక్కడ. అందుకే ఈ వన మహోత్సవాలు, ఆరాధనలు, భోజనాలు ఇక్కడి సాంప్రదాయం. సహజీవనానికి మూలం. మన బతుకు మెతుకు అన్నీ కూడా ఈ వనం మీదే ఆధారపడున్నాయి. వనంలో మనం కలిసి బతకాలన్నదే ఆదర్శం. సహపంక్తి, అందరం సమానమై సహాయ సహకారమే సహజీవనం, అభివృద్ధి, ప్రకృతి అని చాటి చెప్పే గొప్ప సంస్కృతి ఈ వనభోజన మహోత్సవం. ఈ కలివిడిని నిలుపుకుంటూ అందరితో స్నేహభావం పంచుకుంటూ సాగాలని ఆశిస్తూ సెలవు. ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఈ సంవత్సరంలో వివాహమైన కొత్త జంటల పరిచయం. ఇప్పుడెలా? నా భార్య, పైగా డిపార్ట్మెంట్లో పనిచేసే మామయ్య కూతురు, నాన్నకు మేనకోడలు. లేదు రాలేదు అంటే అంతా నవ్వుతారు. ఐజీ గారికి ఏం చెప్పాలి? వెన్నెల అండ్ రవీంద్ర, ప్లీజ్ కమ్ టు ది డయాస్. Sarita and Surendra, please come to the dais. ఏంట్రా, తులసి లేదు ఎలా అని టెన్షన్ పడుతున్నావా? చెప్పేరా. ఏమని? నేను కట్టుకున్నది ఓ పోట్ల గిత్తని, బుద్ధి జ్ఞానం లేని మూర్ఖురాల్ని. బుద్ధి జ్ఞానం లేని మూర్ఖురాల్ని. దానికి నాకు చెల్లినట్టే త్వరలో ఇదిగో ఈ వెంకటలక్ష్మిని చేసుకుంటాను అని. అమ్మా, ఏం మాటలమ్మావి? ఎలాగో జరగబోయేది అదే కదరా, ముందే చెప్పేస్తే తప్పేం లేదుగా. ఇప్పుడు ఆదిత్య అండ్ తులసి, ప్లీజ్ కమ్ టు ది డయాస్. రాననుకున్నారా, రాలేననుకున్నారా? నీ గురించి అనుకోవాల్సిన అవసరం మాకేంటే? అసలు మీరెందుకు వచ్చారే? ఒసే టెంపరీ. డైవర్ట్ చేస్తే డైవర్ట్ అయ్యేంత పిచ్చోళ్ళం కాదే మేము.
అయినా 4 రకాలుగా డిపార్ట్మెంట్తో రిలేషన్ కలిగిన దాన్ని నేను రాకపోతే ఎలాగే? ఓ హెడ్ కూతుర్ని, మాజీ కమిషనర్ మేనకోడల్ని, ఒక ఎస్ఐ భార్యని, ఒక పీసీకి అక్కని. పీసీ ఎవరు? నువ్వేనే వెర్రి మొహమా. పైగా ఇది డిపార్ట్మెంట్ ఆహ్వానం. ప్రత్యేకంగా కొత్త జంటల అభినందన సభ అంట. ఆదిత్య, తులసి రావాలి, చెప్పట్లు. మేమే వచ్చేస్తున్నాం. ఆదిత్య పద రా. చేరాలి 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 రాధమ్మ ఇంటికి, చేరాలి 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 రాధమ్మ ఇంటికి, చేరాలి 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 రాధమ్మ ఇంటికి. జలుగిలి రాగతారే కృష్ణుని సగమాయే, నకషిక పర్యంతం ఆమె గుగులాయే, వనపుల రాధయత వణికి వణికిపోయే. చేరాలి 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 రాధమ్మ ఇంటికి, చేరాలి 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 చేరాలి. ఏమే వెంకటలక్ష్మి, నేను మా వారితో వచ్చాను. నువ్వు మీ వారిని వెంట పెట్టుకురాలేదే? ఏయ్ పో, అనవసరంగా దాన్ని రెచ్చగొట్టుకో, లేకపోతే పరువు మొత్తం దించేస్తాను. మేడం నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ గేమ్ స్టార్ట్ అవుతాయి. అది అత్తాకోడల మధ్య ప్రత్యేకంగా నిర్వహించబడతాయి. కాబట్టి అందరూ సహకరించాలి. గేమ్స్ అన్ని పూర్తయిపోయాక ఐజీ గారితో గ్రేట్ అత్త, గ్రేటెస్ట్ కోడలు బహుమతి బిరుదు ప్రధానోత్సవం జరుగుతుంది. ఏమన్నారు? గ్రేట్ అత్త, గ్రేటెస్ట్ కోడలా? అయితే నేను మా దుర్గమ్మత్తయ్యే. ఏమత్తా, రెడీయా? నెక్స్ట్ అత్తా కోడళ్ల మధ్య జడల పోటీ. గెలిచి నిలవండి, 10 గ్రాముల బంగారం దక్కించుకోండి. ఆల్ ది బెస్ట్. అత్తా రెడీయా? అరే లే అత్తా, రా రా అత్తా. ఏ రా రా రా, రా. ఎక్కడికి? పద. రాననుకున్నారా, రాలేననుకున్నారా? గ్రేట్ అత్త, గ్రేటెస్ట్ కోడలా? అయితే నేను మా దుర్గమ్మత్తయ్యే. ఏంటక్కా, ఆ తులసికి నువ్వు జడేవా? నోరు మొయ్యవే, నేను దానికి జడేయడమేంటి? అయినా నేను దాన్ని కోడలుగా ఒప్పుకోలేదుగా. అదంటేనే నాకు అసహ్యం. అలాంటిది దాని తల పట్టుకుని నేను జడేస్తానా? దాంతో నేను జడ వేయించుకుంటానా? అలా అంటే బంగారు నాణం గిఫ్ట్ రాదు కదా. నాకేమీ అవసరం లేదు. అదేదో అన్నారే గ్రేట్ అత్త అని, ఆ బిరుదు రాదు కదే. ఏమీ పర్వాలేదు. ఆ పెన్షన్ లేకపోతే నా లెవెల్ ఏమీ తగ్గదు. వేస్తే గీస్తే ఎప్పటికైనా
నాకు కాబోయే కోడలు లక్ష్మికి జడలు వేస్తాను, అంతేకాని దానికి మాత్రం వెయ్యను. అదైనప్పుడు సంగతి తర్వాత, ముందు ఈ పోటీల సంగతి చూడు దుర్గా. ఇది ఆడవాళ్ళ వ్యవహారం. మీరు మధ్యలో దూరి గాజులు వేసుకోకండి. దుర్గా, గొడవ పడితే మీరే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అత్తయ్య, నువ్వు ఈ పంతం మీదే ఉండు. దానికి బిరుదు కాదు కదా, అసలు గుర్తింపే రాదు. అది రావద్దు అనే అనుకున్నానే, కానీ వచ్చింది. తల వేలాడేసుకుని వెళ్ళేలా చేస్తాను. దుర్గమ్మ ఎక్కడా కనిపించడం లేదు. ముడేయాలంటే ఎలాగా? ఏంటేంటేంటేంటేంటి, నువ్వు అత్తయ్యకి ముడి వేస్తావా? అన్ని టేటేలు ఎందుకులే గాని పోటీ అదే కదా వెంకటలక్ష్మి. మా అత్తయ్య అసలు పోటీలోనే ఉండదలుచుకోలేదు. అదేంటి? దీనికి జడ వేయటం ఇష్టం లేక, దీనితో ముడి వేయించుకోవడం ఇష్టపడక. ఓహో, గ్రేట్ అత్త బిరుదు అందుకోదలుచుకోలేదన్నమాట. మా అత్తయ్య మాట అంటే మాటే, పందెం అంటే పందెమే, మూర్ఖత్వం అంటే మూర్ఖత్వమే. ఇదిగో ఇలా వాగుతావని నీ మీద కోపం. నా మీద కోపం అయితే నిన్నేమైనా కోడలిగా కూర్చోబెట్టుకోగలదా? ఎస్, ఆ రోజు కోసమే కదా వెయిటింగ్. ఈ ఏడు కాకపోతే ముందటేడు మేవే గ్రేట్ అత్త, గ్రేటెస్ట్ కోడలు అనిపించుకుంటాం. అతిగా ఆశపడే ఆడదంటే నీలాంటి వాళ్లే. బాగుపడ్డ చరిత్రే లేదు. చూడు వెంకటలక్ష్మి, మా అత్తమ్మ అదే దుర్గమ్మ అలియాస్ కనకదుర్గ తనకు తానే మనసు మార్చుకుని ఇప్పుడున్న అభిప్రాయం పక్కన పెట్టి పంతం గింతం జాంతానై నా అత్త పోస్టు నాకే అని వచ్చి నాతో ముడేయించుకుని నాకు జడ వేసేలా, ఉత్తమ అత్త కోడళ్ళం మేమే అనేలా కృషి చేస్తుంది తెలుసా? నిలబడి కలలు కంటున్నావా? కలలు కనేదానివి నువ్వే, కళ్ళు తెరిపించేదాన్ని నేను. ఎందుకులే తులసి, నాకు రక్త సంబంధం ఉంది కదా, అత్తగా అనుమతించండి అని అప్లికేషన్ పెడదాం. ఆ గ్రేటు గ్రేటెస్ట్ ఏదో మనమే అవుదాం. కుదరదు. మా అత్త అంటే దుర్గమ్మే, కోడలంటే ఈ తులసే. ఈ జనరేషన్ కి మేమే ఆదర్శం కావాలి. అత్యుత్తమ అత్త కోడళ్ళ మేమే అనిపించుకోవాలి. ఈ జన్మకు నీ కోరిక నెరవేరదు. జన్మ దాకా ఎందుకు వెంకటలక్ష్మి? పందెం కాస్తావా? ఈ ఫంక్షన్ నుంచి మేమే ఉత్తమంగా వెనక్కి తిరిగి వెళ్తాం. పందానికి నేను రెడీ. పందెం కాసి తులసితో గెలుస్తావా? నా నమ్మకం అంతా మా అత్తయ్య మీదే. పందెం ఏంటో చెప్పే. చూడు వెంకటలక్ష్మి, నేను గాని ఈ పందెంలో ఓడిపోయానే అనుకో, నెల రోజులు ఆదిత్యని కలవను, మాట్లాడను, అసలు ఆ ప్రయత్నం కూడా చేయను. నెల ఈలోగా నేను దగ్గరైపోవచ్చు.